హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే స్వప్న కావ్య చేతిలో ఉన్న బాబుని తీసుకుని రుద్రాని రూమ్కి వస్తుంది. ఇక మాయను చూసి, అసలు ఈ బాబు కన్న తల్లివేనా నువ్వు? బాబుని మా చెల్లి కావ్య చూసుకుంటూ ఉంటే నువ్వేమో ఇక్కడ హాయిగా పడుకుంటావా? ఇక నుండి బాబుని నువ్వే చూసుకో, కన్న కొడుకు అన్నావు కదా, మరి మా చెల్లి చూసుకోవడమేంటి అని చెప్పి ఇక మాయ చేతికి బాబునిచ్చేసి స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ బాబుని పరుపుపై కూర్చోపెడుతుంది మాయ. బాబు మాత్రం ఏడుస్తూ ఉంటారు. ఇదేంటంటే నాకు నిద్ర వస్తుంది, నేను నిద్రపోతాను, బాబుని మీరు చూసుకోండి అని అంటుంది మాయ. అదేం కుదరదు, నువ్వే చూసుకో మాయా, నాకు చాలా నిద్ర వస్తుంది అని అంటుంది రుద్రాని. ఆంటీ అలా అంటారేంటి? నాకు మాయ వేషం వేసి తీసుకొచ్చారు, అంతేకాని ఈ బాబుకి కన్న తల్లిని నేను కాదు కదా అని అంటుంది మాయా. నువ్వు చెప్పింది నిజమే మాయా, మరి కావ్య కూడా ఈ బాబుకి తల్లి కాదు కదా, కానీ కావ్య మాత్రం ఈ బాబు వచ్చినప్పటి నుండి కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది. మరి కావ్యకి నీకు అదే తేడా. ఎంతో కష్టపడి దుగ్గిరాల ఇంటికి కోడల్ని చెయ్యాలనుకుంటున్నాను. రాజ్కి నువ్వు అసలైన మాయవి కాదని తెలుసు, కానీ నోరు విప్పటం లేదు. అంటే వాళ్ళమ్మకి నిజం తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. అంటే నీకు 99% అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఈ బాబుని నేను కనలేదు, మరెందుకు నాకు ఈ రిస్కు? అంటే చెప్పే, నువ్వు నీ దారి చూసుకో, నేను నా దారి చూసుకుంటాను అని అంటుంది రుద్రాని. అమ్మో ఆంటీ, మీరు చెప్పిందంతా కరెక్టే. వాళ్ళ అమ్మ నాన్న కోసం రాజ్ సార్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు, నన్ను పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ తల్లి కాని తల్లిని ఈ బాబుని చూసుకోవాలంటే నా వల్ల కావటం లేదు అని చెప్పి అంటుంది. అలవాటు చేసుకో, కావ్యకేమైనా అలవాటా? అలవాటిని చక్కగా చేసుకుంది. ఇప్పుడు బాబుకి కన్న తల్లి కానీ నిజమైన కన్న తల్లి అయిపోయింది. నేను ఇంత చెప్పినా నువ్వు నా మాట వినకపోతే నీ ఇష్టం అని చెప్పి రుద్రాని నిద్రలోకి జారుకుంటుంది. అమ్మో, వీడు నాకు ఈరోజు నిద్ర పట్టనివ్వడు అని చెప్పి నిద్రపోతూ కాసేపు లేస్తూ ఇక బాబుని చూసుకుంటూ ఉంటుంది మాయా. తెల్లగా తెల్లవారుతుంది. కలవతి లే అని అంటారు. ఏమైందండి, ఇంకా చీకటిగానే ఉంది కదా అని అంటుంది. చీకటిగా ఏమీ లేదు, తెల్లవారిపోయింది, వెళ్ళు బాబుని తీసుకురా అని అంటారు. ఏంటండి, మీరు రాత్రంతా నిద్రపోలేదు కదా అని అంటుంది. నిద్రపోలేదు కలవతి, నువ్వు చెప్పావు కదా బాబు ఉన్నాడని తన రూమ్కి వెళ్తే వేరేగా అపార్థం చేసుకుంటారని, అందుకే వెళ్ళలేదు. వాడు బాగా అలవాటైపోయాడు, వెళ్ళి త్వరగా బాబుని తీసుకునిరా అని అంటారు రాజ్. సర్లేండి అని చెప్పి కిందికి వస్తూ ఉంటుంది కావ్య. కిందికి వస్తున్న కావ్యకి అమ్మమ్మగారు తాతగారు కాఫీ అడుగుతారు. ఇక వంటగదిలోకి వెళ్ళి కాఫీ చేస్తూ ఉంటుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చేస్తారు. అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది కావ్య. ఇంతలో స్వప్న వచ్చి, ఏంటి కావ్య నువ్విస్తున్నావేంటే? నిన్న ఆవిడిగారు పెద్ద ఓవర్ యాక్షన్ చేసి అందరికీ కాఫీలు ఇచ్చింది కదా, మరి ఈరోజు ఏమైనట్టు? అంటే ఏదో ఒక్క రోజుకి వీళ్ళందరూ మెప్పు కోసం తను కాఫీలు చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కొంతమంది అయితే హ్యాపీగా సిగ్గు లేకుండా తాగేశారు. మరి ఇప్పుడు కూడా ఆవిడగారు వచ్చాకే కాఫీ తాగొచ్చు కదా అని అంటుంది స్వప్న. చెప్పావమ్మా స్వప్న, కావాలని వేరే వాళ్ళతో పోటీపడి కాఫీలు అందించడం కాదు, ఈ ఇంటి కోసం ఆలోచించాలి. అలా ఆలోచించిన అమ్మాయే మీ చెల్లి కావ్య. కావ్యకి ఎప్పటికీ పోటీ రాలేరు, ఈ ఇంటి కోడలిగా ఎప్పటికీ కావ్య ఉంటుంది అని అంటారు ఇందిరాదేవి. అమ్మో, ఈ పిల్ల మాయ ఇంకా లెగవలేదేంటి? వీళ్ళందరూ కంటికి కనబడకుండా వెళ్ళి మాయను లేపి తీసుకురావాలి అని చెప్పి ఇక డోర్ కొడుతూ ఉంటుంది రుద్రాని. ఇక నీరసంగా వచ్చి డోర్ తెరుస్తుంది మాయ. ఏంటంటే నైట్ అంతా నిద్రలేదు అనగానే బాబు ఏం చేస్తున్నాడు అని అంటుంది. వాడు అదిగో ఆడుకుంటున్నాడు, నాకు నిద్ర వస్తుంది అనగానే, ఏ మాయా, నిన్న అందరికీ కాఫీలు ఇచ్చావు, ఈరోజేమో నిద్రపోతావా అనగానే, నీకు తెలుసు కదా ఆంటీ నేను ఎందుకు నిద్రపోయాను, బాబుతో రాత్రంతా నిద్రలేదు అనగానే ఇంతలో స్వప్న వస్తుంది. ఏంటమ్మా, బాబుతో రాత్రంతా నిద్రలేదా? నువ్వు కన్న తల్లివి కదా, బాబుతో నిద్రలేదు అనడానికి నువ్వు కన్న తల్లివి కాదా? ఏ తల్లైనా ఇలా చెప్పదు. అమ్మమ్మగారు తాతయ్య గారు, ఈవిడి గారికంట బాబు ఉండడం వల్ల నిద్ర పట్టడం లేదంట. ఇన్ని రోజులు నా చెల్లి కావ్య కంటికి రెప్పలా బాబుని చూసుకుంది, ఒక్కరోజుకే బాబుతో నిద్ర లేదు అంటుంది. నిజంగా ఈవిడు అసలా నకిలీనా అని డౌట్ వస్తుంది. బాబు నీ బాబు కాదు కదా అని అంటుంది స్వప్న. ఏ స్వప్న, కన్న తల్లికే నువ్వు అనుమానిస్తావా అనగానే
మీరెప్పుడు సపోర్ట్ చేశారో అవతలి వ్యక్తి వైపు అనుమానం కాదు, పచ్చి అబద్ధమే ఉంటుంది అని అంటుంది స్వప్న. ఇంతలో బాబు కిందికి వస్తూ ఉంటారు. స్వప్న పరుగు పరుగున వెళ్ళి బాబుని పట్టుకుంటుంది. చూడు, బాబుని ఒక్కరోజు నీ దగ్గర పెట్టేసరికే నువ్వు ఇంతలా అయిపోతున్నావు. నిజంగా నీ గురించి ఆలోచిస్తాను అని చెప్పి బాబుని తీసుకుని వస్తూ ఉంటుంది. పరుగు పరుగున రాజ్ బాబుని తీసుకుంటూ ఉంటారు. రాజ్, ఒక్కరోజు నీ గదిలో లేకపోయేసరికి ఇంత ప్రేమ ఉంది. నువ్వు నిజంగా కన్న తండ్రివే, కానీ బాబుకు అసలైన తల్లి ఆవిడ కాదని నాకు అనిపిస్తుంది అంటుంది స్వప్న. స్వప్న, ఎందుకలా మాట్లాడుతున్నావు? దేనికోసం మాట్లాడుతున్నావు? ఏ ఆడదైనా బాబు కన్న తల్లిని అదిగో ఒకరితో తప్పు చేశానని సిగ్గు విడిచి చెప్పదు. ఇన్ని రోజులు బాబుని కావ్య చూసుకుంది కాబట్టి తనకు అలవాటు పోయి ఉంటుంది. అంతేగాని బాబు కన్న తల్లి తను కాదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని అంటారు అపర్ణాదేవి. అమ్మయ్య, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా వదిన బంగారు కొండ ఖచ్చితంగా నమ్మేసింది. త్వరగా ఫ్రెష్ అయ్యిరా, ఈరోజు అసలు యుద్ధం మొదలవుతుంది అని అంటుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా అప్పు కావ్య చెప్పినట్టే బస్తీలోకి వస్తుంది తన ఫ్రెండ్స్ని తీసుకుని. ఒరే, ఈ బస్తీ చాలా డేంజర్. మా కావ్యక్క ఇలాగే ఒంటరిగా వచ్చింది. కిడ్నాప్ చేసి అమ్మాయిల్ని అమ్మేసే ఒక గ్యాంగ్కి మా కావ్యక్క దొరికిపోయింది. అందుకే మీ హెల్ప్ కావాలంటున్నాను. నిజంగా ఈ బస్తీ గురించి పోలీసులకు తెలిసినా కొంతమంది పట్టించుకోవట్లేదు అని అంటుంది అప్పు. అప్పు, నువ్వేమీ కంగారు పడద్దు, నువ్వు ఏ ఇంటికి వెళ్ళాలి అని అంటారు అప్పు ఫ్రెండ్స్. ఇక కావ్య చెప్పిన అడ్రస్ దగ్గరికి వస్తారు. ఇక్కడ మాయ అనే అమ్మాయి ఉండాలి కదా, తను ఎక్కడుంది అని అడుగుతుంది అప్పు. మాయనా? మాయంటే తెలియదు కానీ చిత్రతో పాటు ఒక మాయ అనే అమ్మాయి కొత్తగా ఈ ఏరియాకి వచ్చింది అని అంటారు బస్తీలో ఒక ఆమె. చిత్ర అంటే కావ్యక్క ఇంట్లో ఉన్న మాయ కాని మాయ. అవును అనగానే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటమ్మా. మాయ చిత్ర ఫ్రెండ్సా? మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతుంది అప్పు. వాళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోయి అదిగో ఆ బంగ్లాలో ఉంటున్నారు. వాళ్ళని ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక్క అమ్మాయే ఆ ఇంట్లో ఉంటున్నట్టుంది అనగానే అవునా, నిజంగా అక్కడేనా అని అంటుంది అప్పు. వెళ్ళమ్మా, ఒక్క అమ్మాయే ఉన్నట్టుంది. అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. తన ఫ్రెండ్స్ అనుకుంటా అనగానే ఇక అప్పు తన ఫ్రెండ్స్తో ఇక ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇల్లంతా బూజు పట్టి దుమ్ము పడుతూ ఉంటుంది. వెనకాల తాళం వేసుంటుంది డోరుకి. అక్కడ అమ్మాయి ఉందన్నారు, తాళం వేసుండదేంటి? అసలేమైంది? ఈ ఇంట్లో మాయ చిత్ర ఇద్దరు ఉన్నారు అన్నారు. ఇప్పుడు ఒక్క ఆమె ఉంటుంది అన్నారు. మరి ఆమె కూడా లేనట్టుంది. తాళం వేసుంది. ఇల్లు చూస్తే దుమ్ము కొట్టుకుపోయింది. మరి ఈ ఇంట్లో ఆ ఒక్క అమ్మాయి అసలైన మాయేనా? తన్ని ఇంట్లో ఖచ్చితంగా బంధించే ఉంటారు, అంటే కిడ్నాప్ చేసే ఉంటారు. అది తెలియకుండా కవర్ చేస్తూ తనకి రోజు ఇక్కడ ఫుడ్ తీసుకొని వస్తూ ఉండుంటారు. ఇదే నిజం అని చెప్పి ఇక తన ఫ్రెండ్స్తో పైకి ఎక్కమంటుంది అప్పు. ఇక ఆ డాబా పైకి ఎక్కుతారు. కిటికీలోండి చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు తన ఫ్రెండ్. ఇక కిందికి దిగి అప్పు, నువ్వు చెప్పింది కరెక్టే. ఎవరో అమ్మాయి కింద కుర్చీలో కట్లు కట్టేసింది. ఇటు అటు చూస్తుంది, ఏడుస్తుంది అనగానే అమ్మని అదే మాయనుకుంటా. మాయని ఈ చిత్ర కిడ్నాప్ చేసినట్టుంది అని చెప్పి ఇక తాళాన్ని లాక్ తీసి ఇక కావ్యకి ఫోన్ చేస్తుంది. కావ్య ఇక హుటాహుటిన అప్పు ఉన్న ప్లేస్కి వస్తుంది. అప్పు, తాళం తీసావు కదా, మాయ ఉందా అని అంటుంది. అదిగో అక్కడ ఉంది, ఆమె కదా. ఈసారి మనం ఏదైనా మళ్ళీ నకిలీ మాయ వల్ల అనగానే లేదప్పు లేదు, ఇంత పగడ్బందీగా ఈ అసలైన మాయని కిడ్నాప్ చేశారంటే ఏదో పెద్దదే వాళ్ళు వెనకాల ఆశిస్తున్నారు అని అంటుంది కావ్య. ఇద్దరు ఇక మాయ ఎదురుగా నిలబడతారు. ఎవరు మీరు అని అంటుంది. నువ్వు మాయవని మాకు తెలుసు. నీ నోటికి కూడా ప్లాస్టర్ వేయలేదు అంటే నీకు తెలిసిన వారే కిడ్నాప్ చేశారు కదా. చిత్ర కిడ్నాప్ చేసిందా అని అడుగుతుంది కావ్య. చిత్ర నీకెలా తెలుసు అని అంటుంది. ఎందుకు తెలీదు? మీ ఇద్దరు తోడు దొంగలు కదా. మా మామయ్య గారు ఏదో తప్పు చేసినందుకు నీకు 10 లక్షలు ప్రతి నెలా ఇచ్చినా నువ్వు మాత్రం చిత్రనే మాయల మరాఠీని ఇంటికి తీసుకొచ్చి మా వారికి పెళ్లి చేసుకోమని నువ్వు ఫోర్స్ చేస్తావా? మీకు సిగ్గుగా లేదా అని అంటుంది కావ్య. మేడం, సారీ మేడం, తప్పు జరిగిపోయింది. కానీ నేను మీకు బ్లాక్మెయిల్ మాత్రమే చేయాలనుకున్నాను. కానీ వాళ్ళు ఏకంగా మీ ఇంటికే వెసరు పెట్టారు. మీకు మీ ఇంటి కోడలుగా అవ్వాలనుకుంటుంది ఆ చిత్ర ఎవరో కాదు, నా ఫ్రెండు. నేను వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు తనే ఆశ్రయం ఇచ్చింది. ఇక తనకి నాకు జరిగిన విషయాలన్నీ చెప్పాను. తనే సుభాష్ గారి దగ్గరికి వెళ్ళి
బాబుని ఇస్తే నీకు డబ్బులు ఇస్తారని తనే చెప్పింది. ఇక డబ్బు కోసం నేను తప్పు చేశాను. కానీ 10 లక్షలు కూడా ఆశ చావక తను మీ ఇంటి కోడలే అవ్వాలని ఇక నన్ను కిడ్నాప్ చేసి తను మీ ఇంటికి చేరుకుంది. నా ఇంటిలో నన్నే కిడ్నాప్ చేసింది ఆ చిత్ర అని అంటుంది. సరే, ఇక్కడ బాగానే చెప్పావు. మరి మా ఇంటికి వచ్చి ఇదే విషయం చెప్పు. ఆ చిత్ర గురించి అసలు నిజం చెప్పు అని అంటుంది. ఇక అప్పు, ఆగప్పు, వీళ్ళు ఇన్ని డ్రామాలు వేస్తున్నారు కాబట్టి నిజంగా ఆ బాబు మామయ్య గారు కొడుకు కాదని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే మామయ్య గారు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు వీళ్ళు చిత్రీకరించచ్చు. ఇక మామయ్య గారు నిజంగా తప్పు జరిగిందని భయపడి ఆ బాబు తన కన్న కొడుకు అనుకోవచ్చు. నాకు వీళ్ళని చూస్తుంటే అంత అర్థమవుతుంది అనగానే, మేడం తప్పు జరిగిపోయింది మేడం, తప్పు జరిగిపోయింది. నిజంగా ఆ బాబుకి మీ దుగ్గిరాల ఫ్యామిలీకి సంబంధం లేదు. నేను ఘోరమైన పాపం చేశాను. ఏమీ తప్పు చేయని సుభాష్ గారిపై నింద వేసేశాను అనగానే, అంటే ఏం జరిగిందో చెప్పు అని అంటుంది. ఏం జరిగిందో అన్నది ఇక అసలైన మాయ కావ్యకి అలాగే అప్పుకి చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు. ఛీ, ఆడవారిగా పుట్టి మీరు ఒక కుటుంబం పరువు పోతుంది. కుటుంబంలో తప్పు చేయకపోయినా వాళ్ళపై అపవాదు మోపాలని ఎలా అనిపిస్తుంది? నువ్వు తప్పు చేసి మా మావయ్య గారిని నేరస్తుని చేశావు. ఇప్పుడు మా మావయ్య గారు నేరం చేస్తే మా అత్తగారు ఏమైనా అయిపోతారని చెప్పి ఆనిందని మా వారు తన నెత్తి మీద వేసుకున్నారు. అది చాలక నీ ఫ్రెండు క్రిమినల్ మైండ్తో మా వారిని పెళ్లి చేసుకొని దుగ్గిరాల ఇంటి కోడల్ని అవ్వాలనుకుంటుంది. నిజంగా మీలాంటి వారిని ఏం చేసినా తప్పులేదు. మీ వల్ల ఎన్ని రోజుల నుండి ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకేం అవసరం? తప్పు చేసి వేరే వాళ్ళ మీద నెట్టేశావు. నీకు తగిన శాస్తి నీ ఫ్రెండ్ చేసింది అని అంటుంది కావ్య. మేడం అని చెప్పి ఇక కాళ్ళు పట్టుకుంటుంది అసలైన మాయ. అక్క, అసలు నిజం తెలిసింది కదే. ఇప్పుడు ఈ అసలైన మాయని వెళ్ళి నిజం అందరి ముందు కక్కిద్దాము. అప్పుడు మీ అత్త, అటువైపు అసలైన మాయ నిజస్వరూపం ఒక్కసారిగా బయటపడుతుంది. ఇక ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనగానే, అవునప్పు, ఈ మాయని జాగ్రత్తగా నువ్వే ఇంటికి తీసుకునిరా, నేను ముందు వెళ్తాను ఇంటికి అనగానే, సరే అక్క అని చెప్పి మాయని కారులో ఇక ఎక్కించుకొని కరెక్ట్గా అప్పు తన ఫ్రెండ్స్ ఒక ప్లేస్లో ఆపుతారు. ఇక కావ్య ఇంటికి చేరుకుంటుంది. కావ్య ఇంటికి రాగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక కావ్యని చూస్తూ ఉంటారు. ఏమైంది అని అడుగుతుంది కావ్య. అమ్మ కావ్య, ఈరోజు మీ అత్తగారు మరో పంచాయతీ పెట్టాలనుకుంటున్నారు. నీతోనే డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నారు అని అంటుంది ఇందిరాదేవి. చెప్పండి అత్తయ్య, ఏం చెయ్యాలి నేను? దేనికోసం నా గురించి మీరు ఎదురు చూస్తున్నారు అని అంటుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లోనే ఉన్నారు కదా, రాజ్ నువ్వు కూడా ఉన్నావు కదా అని అంటుంది అపర్ణాదేవి. చూడు కావ్య, రాజ్కి నువ్వు విడాకులు ఇవ్వనని అన్నావు కదా అనగానే, అవునత్తయ్య, ఇప్పటికీ మాట మీదే ఉంటున్నాను. నేను ఆయనకి విడాకులు ఇవ్వను అని అంటుంది. మరి అలా అయితే ఈ మాయ తన బాబుని ఏం చెయ్యాలనుకుంటున్నావు అనగానే, నాకేం సంబంధం అత్తయ్యా అని అంటుంది. నీకే సంబంధం, ఎందుకంటే నీ భర్త తప్పు చేస్తేనే ఆ బాబు పుట్టాడు. ఇప్పుడు మాయని వదిలేసి నిన్ను నీతో పాటు ఉంటాను అంటే అది నీకు ఇష్టమే, తనకు ఇష్టమే. కానీ మీ ఇద్దరూ కలకాలం ఇలా భార్య భర్తల్లాగా ఉండరు. ఎప్పుడు మీ ఇద్దరూ ఈ ఇంటి గౌరవం కోసం ఏ విషయాలు బయటకు చెప్పకుండా మీకు మీరే ఉంటారు. కానీ అది ఎంతవరకు న్యాయం? నీ వల్లే మాయని ఇంటికి తీసుకురాలేదు. ఇప్పుడు మాయ తన బాబుని అనాథల్ని చెయ్యాలని నువ్వు అనుకుంటే ఇప్పుడే చెప్పే, వాళ్ళిద్దరినీ ఇంటి నుండి బయటికి పంపించేస్తాను అని అంటుంది అపర్ణాదేవి. ఎందుకు అపర్ణ అలా అనుకుంటున్నావు? రాజ్తో తను ఖచ్చితంగా బాబుని కనింది అంటే ఆ బాబు ఇంటి వారసుడే. ఆమెకి కావలసినంత డబ్బుని మనం ఇద్దాము. ఖచ్చితంగా ఆవిడ సంతోషపడుతుంది. కావ్య, నువ్వు ఏమీ అనద్దమ్మా, ఎందుకంటే ఇలా మాయ మాటలు చెప్పి నీతో సంతకాలు చేయించాలని అనుకుంటుంది మీ అత్తగారు అనగానే, అత్తయ్య, నాకు కావ్య మీద కోపం లేదు, కానీ ఈ ఇంటి పరువు ప్రతిష్ఠ కోసం ఆలోచిస్తున్నాను. నా కొడుకు సంతోషం కోసం ఆలోచిస్తున్నాను, అంతే. చూడు కావ్య, నీకు రాజ్ విడాకులివ్వడు, నువ్వు రాజ్కి విడాకులివ్వవు. కానీ నీ వల్లే అన్నీ అవుతాయి. నీ వల్లే ఇంటి పరువు నిలబడుతుంది. నువ్వు ఖచ్చితంగా రాజ్కి అలాగే మాయకి పెళ్లి చేయాలంటే నీ అంగీకారంతోనే అది అవుతుంది. నీకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి పెద్ద కోడలుగా నువ్వే ఉంటావు. కానీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను కాబట్టి నీ సమ్మతమే అని చెప్పి, నీకు అంగీకారమే అని చెప్పి
ఈ పేపర్స్పై సంతకాలు పెట్టు అని అంటుంది అపర్ణాదేవి. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. అంటే నేనే తప్పు చెయ్యకపోయినా నా భర్తకి మీరు రెండో పెళ్లి చేస్తారన్నమాట. అంటే నేను ఆడపిల్లని కాదత్తయ్యా అని అంటుంది. చూడు కావ్య, నువ్వు ఆడపిల్లవే, కానీ నా కొడుక్కి నీ మీద ప్రేమ లేదు. అలాగని నువ్వు విడాకులు ఇవ్వను అంటున్నావు. మరి నేనేం చెయ్యాలి? ఆ మాయకి న్యాయం ఎలా చెయ్యాలి? ఆ బాబుకి న్యాయం ఎలా చెయ్యాలి అని అంటుంది. నేను చేస్తాను అని అంటుంది అప్పు. ఇక అప్పుని చూడగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అమ్మో, వీళ్ళ ఫ్యామిలీ వచ్చారంటే గందరగోళమే. చూడప్పు, నీకు సంబంధం లేని విషయాన్ని నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు. మేము పర్సనల్ మాట్లాడుకుంటున్నాం. కొంతసేపు అయ్యాక రా అప్పు అని అంటుంది. అపర్ణ ఆంటీ, మా నాయన మా అమ్మ వినాయక బొమ్మలు చేయడం కోసం అదిగో 2 రోజుల క్రితం ఊరెళ్ళారు. నేను ఒక్కదాన్నే ఉన్నా మా కావ్యక్క జీవితం నాశనం అవుతూ ఉంటే అలా చూస్తూ ఉంటానని ఎలా అనుకుంటున్నారు? మా కావ్యక్క రాజ్బావకి విడాకులు ఇవ్వకపోయినా ఈ ఇంటి పెద్ద కోడలుగా రాజ్బావ నచ్చిన అమ్మాయి ఈ మాయని పెళ్లి చేసుకోవాలి. కావ్యక్క మీ అందరూ తలో మాటు అంటుంటే మీ అందరికీ కాఫీలు టీలు అందిస్తూ అబ్బా ఇదిగో పెద్ద కోడల్ని నేను భరించాలి అని చెప్పి తనకి అన్యాయం జరుగుతున్నా మీ మధ్య ఉండాలి అంతే కదా అని అంటుంది. ఏమో నువ్వు ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు అనగానే ఇంతలో అక్క ఇంకా ముసుగులో గుద్దులాటెందుకే, అసలు నిజాలు బయటపడేది వచ్చేసింది అనగానే సుభాష్ అలాగే రాజ్ షాక్ అవుతారు. మాయా లోపలికి రా అని అంటుంది అప్పు. ఇక అసలైన మాయ లోపలికి వస్తుంది. సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పు బాబుని తీసుకుని వెళ్ళి అసలైన మాయ చేతికి ఇస్తుంది. ఈమె ఎవరు అని అంటుంది అప్పు. ఆంటీ, అసలు నిజాలన్నీ అదిగో మా కావ్యక్క చెప్తుంది. తరువాత ఈ అసలైన మాయ చెప్పబోతుంది అనగానే ఇంతలో అప్పు, కళావతి ఏం చేస్తున్నారు అని అంటారు రాజ్. కొంచెంసేపు మీరు ఆగుతారా? నకిలీ మాయ తెచ్చినప్పుడు ఎవరు ఏమనలేదు. అసలైన మాయని తెచ్చాను కదా, ఇంకా ఎందుకు మీరు నా గురించి, అలాగే ఇప్పుడు ఏం చెప్తానా అన్న మీ భయం గురించి మీరెందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నారు? మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చెప్పు మాయా, నువ్వు మాయవైతే నకిలీ మాయ ఎవరు అని అంటుంది కావ్య. ఇదిగో ఇక్కడున్న చిత్ర నా ఫ్రెండు నన్ను మోసం చేసి ఈ ఇంటికి కోడలవడం కోసం నా ప్లేస్లో వచ్చింది అనగానే ఒక్కసారిగా మాయలో ఉన్న చిత్ర షాక్ అవుతుంది. ఇక రుద్రాని తన పని అయిపోయినట్టు ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు జరిగిందేంటి అంటే అనగానే ఆపండి, 2 మాయలు వచ్చి అసలు బాబు ఎవరి కన్నతల్లో అన్నది తెలుసుకోలేక మేం చేస్తున్నాం. అసలు ఏం జరిగిందని ఇలా ఈ మాయదారి సంతంతా మా ఇంట్లో ఏంటి అని అంటారు అపర్ణాదేవి. అత్తయ్య గారు, ఆవేశం పనికిరాదు. అసలు నిజాలు ఇప్పుడు బయటపడతాయి. ఇదిగో ఈ మాయ, ఆ చిత్ర ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇక్కడున్న మాయ మన వైజాగ్ బ్రాంచ్లో ఇక పిఏగా చేస్తుంది. కానీ తనకి డబ్బు ఆశ లేకపోతే అని అనగానే అప్పు అంటుంది, డబ్బు ఆశ కాదు కావ్య, తన బాయ్ ఫ్రెండ్తో తను తప్పు చేసింది, గర్భవతి అయ్యింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ మాయమైపోయాడు. ఇప్పుడు ఆ బిడ్డ తండ్రి ఎవరని చెప్పాలి? ఇంట్లో వాళ్ళ ఈదిలోకి పంపిస్తారు. అప్పుడే మీ మావయ్య గారు, అదే సుభాష్ మామయ్య గారు అనగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. ఏంటండి అనగానే ఉండత్తయ్యా, నేను ఇంకా చెప్పాలి కదా అని చెప్పి ఇదిగో ఆవిడ బాయ్ ఫ్రెండ్తో తప్పు చేసినందుకు తను గర్భవతి అయింది. కానీ ఆ తప్పుని మామయ్య గారి మీద నెట్టేసి మామయ్య గారి కన్న తండ్రి అని చెప్పి మామయ్య గారికి ఆ బిడ్డని ఇచ్చి నెలకు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుంది ఈ మాయ. ఆ నిజం తెలుసుకొని తన ప్రాణ స్నేహితురాలు 10 లక్షలు ఏం సరిపోతాయి, నేను అసలైన కోడలుగా దుగ్గిరాల ఇంటికి వస్తే ఆస్తి మొత్తం మనదవుతుందని చెప్పి ఈ ఇంటికి మాయ కాని మాయ అదిగో చిత్ర చేరుకుంది. ఇలా పెద్దింటి వారిపై నిందలు వేస్తూ ఇలాంటి ఆడవాళ్ళు పిల్లలు వాళ్ళకి పుట్టినా ఆ పిల్లలు వేరే వాళ్ళతో కన్నానని నిస్సిగ్గుగా చెప్తూ మన కుటుంబంలో కలతలు తెచ్చారు అని అంటుంది కావ్య. ఒక్కసారిగా సుభాష్, రాజ్, అపర్ణాదేవి షాక్ అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళెవరికి ఏమీ అర్థం కాదు. అంటే ఈ బాబుకి మాకు ఎటువంటి సంబంధం లేదా అని అంటారు రాజ్. అవునండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలాగే మోసం చేస్తారు. ఆ మోసాన్ని బయట పెట్టాలని నేను అనుకున్నాను, బయట పెట్టాను. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఈ మాయదారి మాయలు మోసానికి మన కుటుంబం ఎంతగా భరించిందో మీకు తెలుసు కదా. కానీ అవేమీ మీకు అవసరం లేదు.
ఒకవేళ ఈ మాయదారి మాయలు మామయ్య గారు తప్పు చేశారు అంటే ఖచ్చితంగా మీరు నమ్మేసి ప్రాణమే తీసుకునేవారు. అలా జరగకూడదనే అసలు నిజాల కోసం ఇలా ఈ మాయ చేతిలో నేను ఇరుక్కుపోయాను. అసలు ఈ మాయని పట్టుకొని అసలు నిజాల్ని మీ ముందు ఉంచాను. ఈ కపటాదేవికి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఈ ఇంటి కోడలైనా తను నా కోసం, నా జీవితం కోసం, నా భర్త పరువు కోసం ఆలోచించింది. కానీ నేనేం చేశాను? అవకాశం వచ్చిందని తనను ఇంటి నుండి వెళ్ళగొట్టాలని విడాకులు అడిగాను. ఆఖరికి తనని ఒక పని మనిషిని చేశాను. ఎందుకు ఎందుకు నేను ఆడదానిలా ఆలోచించలేదు అని చెప్పి సిగ్గుతో కావ్య ముందు తలదించుకుంటుంది. చిన్నదానివి అయిపోయావు, లేకపోతే నీ కాళ్ళ మీద పడి నేను చేసిన తప్పుకి క్షమాపణ అడిగేవాణ్ణి. చూడండి, మీరు ఆడవాళ్ళు కష్టపడితే ఈ రోజుల్లో ఎంతటి శక్తినైనా మనం సంపాదించవచ్చని ఎన్నో సినిమాల ద్వారా, ఎంతో మనుషుల ద్వారా నేర్చుకుంటున్నాం. కానీ మీరు మాత్రం అలా కాదు. ఇంత దరిద్రంగా ఎలా ఎలా ప్రవర్తిస్తారో నాకు అర్థం కాలేదు. ఇద్దరు నేను కళ్ళు తెరిచేలోపు బయటికి వెళ్ళిపోండి, లేకపోతే మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని చెప్పి అంటుంది అపర్ణాదేవి. ఇక అసలైన మాయ బాబుని తీసుకుని వెళ్ళబోతూ ఉంటే రాజ్, ఆగు మాయా అని అంటారు. సార్, తప్పు చేశాను, నా తప్పుకి క్షమాపణ అమ్మగారు ఇచ్చారు, చాలు అనగానే ఆ బాబుని మాకివ్వు. ఎందుకంటే నీలాంటి వారికి పిల్లలు ఉన్నా వాల్యూ తెలియక వాడి కొడుకు వీడి కొడుకు అంటారు. కానీ ఇన్ని రోజులు ఆ బాబుకి మేము దగ్గరయ్యాము. నీకు డబ్బు కావాలంటే నెలకి 10 లక్షలు ఇస్తాము, కానీ ఈ బాబుని మాత్రం నువ్వు తీసుకెళ్లొద్దు అనగానే ఇక మాయ రాజ్ చేతిలో బాబుని పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక అసలైన మాయ టెన్షన్ పడుతూ అక్కడి నుండి రుద్రాణి పేరు చెప్పకుండా ఇక బయటికి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.